పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. దేవుడు పట్టు వస్త్రాల కోసం చిన్న పిల్లల్లాగా టీడీపీ నేతలు ఆ పట్టు వస్త్రాలు లాక్కుంటూ కనిపించిన విజువల్ ఒకటి వైరల్ అవుతోంది. ఇక్కడ ఉన్నటువంటిది ఎంపీ కేసినేని, ఎమ్మెల్యే కొలికపూడి. వీళ్ళిద్దరి మధ్య దేవుడు పట్టు వస్త్రాల కోసం లొల్లి చోటు చేసుకుంది. ఎంపీ కేసినేని చిన్ని తల మీద పట్టు వస్త్రాలు పెట్టుకున్నారు. అదే సమయంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు దాన్ని ఎంపీ కేసినేని చిన్ని దగ్గర నుంచి లాక్కున్నాడు. ఇక ఆ తర్వాత ఆగకుండా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తిరువూరు నియోజకవర్గం పరిధిలోని గంపెలగూడ మండలం నెమలిలోని వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలలో ఈ సీన్ జరిగింది. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా ఈ వ్యవహారం మారింది. ఎప్పటి నుంచో కూడా వీళ్ళిద్దరి మధ్య వివాదాలు ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్య కూడా పొసగటం లేదు. అధిష్టానం దృష్టికి వెళ్ళింది. వీళ్ళిద్దరి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ కూడా వీరిద్దరి మధ్య విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయనేది కూడా దేవుడు ముందర జరిగినటువంటి ఈ ఘటన అద్దం పడుతుందని చెప్పాలి. కేసినేని చిన్ని చేతికి స్వామివారి పట్టు వస్త్రాలు అందించారు పురోహితులు. అదే సమయంలో కూడా ఎంపీ చేతిలోకి పట్టు వస్త్రాలని బలంగా లాక్కున్నటువంటి కొలికపూడి చూస్తున్నాము. ఒక్కసారి ఆ విజువల్ని మనం పరిశీలిద్దాము. ఒకసారి కనుక చూస్తే కనుక ఆ విజువల్లో క్లియర్గా ఎంపీ కేసినేని చిన్ని పట్టు వస్త్రాలు పట్టుకొని అక్కడ నుంచున్నారు. అదే సమయంలో చేతులు చాపుతూ కొలికపూడి మరి తనకు పట్టు వస్త్రాలు ఇవ్వమని అడిగారో ఏమో కానీ అక్కడ ఉన్నటువంటి పురోహితులు కూడా కొలికపూడి వైపు చూశారు. ఇక చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చూశారు. కేసినేని చిన్ని మాత్రం కొలికపూడి అడిగేటప్పుడు చూసి చూడనట్లుగా ఆయన వ్యవహరించారు. అదే సమయంలో చిన్ని అక్కడి నుంచి కేసినేని చిన్ని ఆ పట్టు వస్త్రాలు తీసుకొని ముందుకు కదులుతున్నారు. కదులుతున్న సమయంలో ఇంకా సహనం కోల్పోయినటువంటి కొలికపూడి కూడా కేసినేని చిన్ని చేతిలో ఉన్నటువంటి పట్టు వస్త్రాలు తీసుకొని తన నెత్తి మీద పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఒక్కసారిగా ఇది చూసినటువంటి చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్కి గురైపోయి కూడా వాళ్ళందరూ అలానే ఉండిపోయారు. డెఫినెట్గా కూడా ఈ ఘటన చాలా షాక్కి గురి చేసిందని చెప్పాలి. ఈ విధంగా కూడా ఒకళ్ళు ఎమ్మెల్యే, ఒకళ్ళు ఎంపీ, అలాంటి ఇద్దరు లీడర్స్ మధ్య దేవుడు పట్టు వస్త్రాల విషయంలో కూడా ఇటువంటి రగడ ఒక చిన్న పిల్లల్లాగా అంటే వీళ్ళిద్దరి మధ్య విభేదాలు పట్టు విడుపు ఏ స్థాయిలో ఉంది, పట్టు వీళ్ళిద్దరి మధ్య పట్టు ఏ స్థాయిలో ఉంది, పచ్చగడ్డేస్తే బగ్గుమనే అంత స్థాయిలో ఉన్నట్లుగా కూడా ఉంది అంటూ కూడా దీని మీద కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ని అడిగి తెలుసుకుందాం. భరత్, ఒకళ్ళేమో ఎంపీ, ఒకళ్ళేమో ఎమ్మెల్యే, వీళ్ళిద్దరి మధ్య దేవుడు వస్త్రాల విషయంలో ఈ రకంగా కూడా ఒక చిన్న పిల్లల మాదిరిగా కూడా పట్టుబట్టినటువంటి సిచ్యువేషన్ ఏంటి పూర్తి డీటెయిల్స్? ఇదైతే తిరువూరు నియోజకవర్గానికి సంబంధించినంత వరకు గంపలగూడెంలో నెమలిలో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల దగ్గర ఎంపీ ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ అంటూ కూడా చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. చిన్నపిల్లల మాదిరిగా ప్రోటోకాల్ పక్కన పెట్టి పూర్తిగా కూడాను వాళ్ళ యొక్క దిగజారు వ్యవహారంగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దేవుడికి ఇచ్చేటటువంటి ఫస్ట్ వస్త్రాలను ఎవరైతే ఎంపీ కేసినేని చేతిలో నుంచి ఎమ్మెల్యే కొలికపూడి లాక్కున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పి చిన్నపిల్లల మాదిరిగా చెప్పాల్సినటువంటి పరిస్థితి కంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు తారాస్థాయికి చేరాయనే చెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా దేవుడికి ఇచ్చేటటువంటి పట్టు వస్త్రాలకు సంబంధించినంత వరకు కూడా ప్రోటోకాల్ పాటించడం అంటూ జరుగుతుంది. ఆ ప్రోటోకాల్ లో భాగంగా ఎంపీకి ఇవ్వడం జరిగింది. ఎంపీకి ఇచ్చినటువంటి ఎంపీ చేతుల్లో నుంచి లాక్కోవడంపై తీవ్ర దుమారమే చెలరేగినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో దాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళడం, అధిష్టానం వాళ్ళిద్దరిని పిలిపించి మందలించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మరో కొత్త వివాదంతో తెర మీదకి రావచ్చినటువంటి సిచ్యువేషన్. దీన్ని ఎలా చూడొచ్చు అంటే చిన్నపిల్లల మాదిరిగా అసలు నాకు కావాలంటూ కూడా కొట్టుకునే మాదిరిగా కనిపిస్తా ఉందని చెప్పాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఒక ఎమ్మెల్యే, ఎంపీ ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులుగా ప్రవర్తించలేదంటూ కూడా పలువురు విమర్శించే పరిస్థితికి దిగజారిపోయినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా సొంత పార్టీలోనే స్వపక్షంలో విపక్షంలో తయారైనటువంటి పరిస్థితి అక్కడ చూడాల్సినటువంటి సంబంధించినంత వరకు ఎంపీ ఉన్న సమయంలోనే అంటే ఎమ్మెల్యే కొలికపూడి కూడా తాను కూడా పట్టు వస్త్రాలు తనకు కావాలని చెప్పి తాను కూడా చేయి చాపినటువంటి దృశ్యాలు మనం చూసాము. అంటే ఇక్కడ ప్రోటోకాల్ ప్రకారం ఎంపీకే ఇవ్వాలా, లేకపోతే కొలికపూడి ఎందుకు తనకి కావాలనుకున్నాడు పట్టు వస్త్రాలు, లేకపోతే తనకి సరైన ప్రాధాన్యత ఇక్కడ లభించలేదని కొలికపూడి ఈ రకంగా చేశాడా, ఎందుకు ఇది జరిగింది అనుకోవచ్చు? వాస్తవానికి అక్కడ ఉండేటటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యేతో పాటుగా ప్రోటోకాల్ ఎవరైతే మినిస్టర్ గాని ఎంపీ గాని వచ్చినటువంటి నేపథ్యంలో ఎంపీకే ప్రాధాన్యత ఇచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఆ ప్రాధాన్యతను అనుగుణంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రోటోకాల్ పాటించేటటువంటి సిచ్యువేషన్ స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యేతో పాటుగా
అక్కడ వచ్చేటటువంటి ఎవరైతే ప్రాధాన్యత ఉన్నటువంటి ఎంపీ గానీ ఎమ్మెల్యే మినిస్టర్ గానీ ఎవరైనా వస్తే వాళ్ళకి తొలిత ప్రాధాన్యత ఉంటుంది. ఆ తర్వాత నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంటుంది. అయితే ఆ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు తొలగపూడి శ్రీనివాస్ రావడానికి సంబంధించినంత వరకు కూడా ఆయన చేతులు చాపడం పైన పురోహితులు చూసారా లేదా, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వైరానికి సంబంధించినంత వరకు ఎందుకు ఇదంతా కూడా ఎంపీ గారి చేతుల్లో పెడితే అక్కడి నుంచి చేతులు దులుపునుకునే పరిస్థితి ఉంటుందా అనే దానిపై కూడా క్లారిటీ లేనటువంటి పరిస్థితి. అయితే ఏదైతే దేవాదాయ ధర్మాదాయ శాఖ నిబంధనలు గానీ ఒక నియోజకవర్గంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించేటప్పుడు ఖచ్చితంగా నియోజకవర్గ ఎమ్మెల్యేతో పాటుగా వచ్చేటటువంటి ఎవరైతే ముఖ్య అతిథులు ఉంటారో వాళ్ళని కూడా పట్టు వస్త్రాలను ఇచ్చి లోపల పంపించేటటువంటి ఆనవాయితీ ప్రతి ఒక్క దేవస్థానంలో ఉండేటటువంటి సిచ్యువేషన్. అయితే అక్కడ ఏం జరిగింది అనే దానిపై కొంత క్లారిటీ లేనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఎమ్మెల్యే చేతులు చేపినట్టుగా మనం విజువల్ లో చూస్తున్నప్పటికీ కూడా ఎంపీ వచ్చినటువంటి నేపథ్యంలో ఎంపీకి ఇవ్వడంపై కూడా కొంత ఆలోచించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఎమ్మెల్యేతో పాటుగా ఎంపీకి ఇచ్చిండుంటే బాగుండేదని కొంతమంది చెప్తున్నప్పటికీ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వైరం నేపథ్యంలో ఇద్దరిలో ఎవరికి ఒకరికి ఇచ్చినా సరిపోతుందనే ఇష్యూ ఏమైనా ఉంటుందా అనేది కూడా పూర్తిగా అక్కడ ఉండేటటువంటి వైదిక పండితులకు తెలియనటువంటి నేపథ్యంలో ఇటువంటి ఘటన జరిగిందంటూ కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇదంతా చూస్తా ఉంటే ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ అనే పరిస్థితికి వచ్చిందని చెప్పాల్సినటువంటి అడుగుతున్న సందర్భంలో కూడా కేసినేని చిన్ని చూసి చూడనట్లుగా కూడా తాను ఉన్నారు తప్పితే కనీసం నోరు విప్పి ఏది కూడా కొలికపూడితో మాట్లాడలేదు. అంటే వాస్తవానికి వాళ్ళిద్దరి మధ్య కూడా గతం నుంచి కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, ఇద్దరి మధ్య కూడా కొంత స్పేస్ ఉన్నట్టు గ్యాప్ ఉన్నటువంటి నేపథ్యం. ఆ గ్యాప్ ఫిల్ అవ్వలేనటువంటి పరిస్థితి. ఆ గ్యాప్ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళి అధిష్టానం వాళ్ళిద్దరి మధ్య కూడా రాజీ కుదిర్చే ప్రయత్నం చేసిందంటే ఆ గ్యాప్ కనిపించలేనటువంటి పరిస్థితులు. గ్యాప్ నేపథ్యంలోనే ఆయన చూసి చూడనట్టు వ్యవహరించడం, పండితులు మరేదైనా ఇస్తారేమో అనే ఆలోచనలో ఎంపీ ఉండిపోయారా, లేదంటే ఎమ్మెల్యే ఇంకే ఆలోచనలు ఉన్నారో ఎంపీకి సంబంధించినంత వరకు కేసీఆర్ అది పట్టించుకోలేనటువంటి సిచ్యువేషన్. అయితే ఎమ్మెల్యే ఒకసారిగా ఎంపీ దగ్గర ఉన్నటువంటి పట్టు వస్త్రాలు లాక్కొని వెళ్ళిపోవడంతో కొంత దుమారం అయితే చెలరేగింది. ఇదొక అనూహ్య పరిణామం, అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయందని అనుకోవాలా? ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి వైదిక పండితులు ఎవరైతే ఉన్నారో పండితులు బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించేది స్థానిక ఎమ్మెల్యేతో పాటుగా వచ్చేటటువంటి ముఖ్య అతిథులకు ఇచ్చేటటువంటి ఉంటుంది. అయితే ముఖ్య అతిథిగా ఎంపీ రావడం, కేసినేని చిన్నికి ఇవ్వడంతో పాటుగా స్థానిక ఎమ్మెల్యే కూడా వేరే వస్తువులు ఏమైనా పట్టు వస్త్రాలకు సంబంధించినంత వరకు వేరే వస్తువులు ఏమైనా ఇస్తారేమో అనే ఆలోచనలో కేసినేని చిన్ని ఉండిపోయారేమో. కానీ వాస్తవానికి అక్కడ కేసినేని చిన్నికి సంబంధించినంత వరకు కూడా ఎంపీగా రావడం తన పని తను చేసుకుని వెళ్ళిపోదామనే ఆలోచనలో ఉన్నారా, లేకపోతే ఎమ్మెల్యేకి సంబంధించినంత వరకు వేరే ఐటమ్ అంటే పట్టు వస్త్రాల్లో ఉండేటటువంటి బ్రహ్మోత్సవాలు సంబంధించినంత వరకు కూడా రెండు భాగాలుగా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందులో భాగంగా తనకు ఒకటి ఇచ్చి ఆ ఎమ్మెల్యే కూడా ఒకటి ఇస్తారనే ఆలోచనలో వెళ్ళిపోయారా అనేది పూర్తి క్లారిటీ లేనటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఎమ్మెల్యే రావడం, ఆ పట్టు వస్త్రాలు తన తల మీద పెట్టుకొని నేరుగా వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. ఒక్కసారిగా హఠాత్తుగా ప్రజలందరూ కూడా షాక్ అయినటువంటి సిచ్యువేషన్. చివరికి మరి ఎవరు పట్టు వస్త్రాలు సమర్పించారో క్లారిటీ ఏమైనా వచ్చిందా? వైదిక పండితులకు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా అక్కడ ఏం జరిగిందనే దానిపై కొంత క్లారిటీ లేనటువంటి పరిస్థితి. అయితే ఎమ్మెల్యే ఎంపీతో పాటుగా ఏదైతే ఎంపీకి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యే తీసుకుంటూ నేరుగా వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యే దగ్గర నుంచి తీసుకున్నారంటూ కూడా సమాచారం అందుతా ఉంది. కనీసం అక్కడ జరిగేటటువంటి పరిస్థితికి సంబంధించినంత వరకు వైదిక పండితులకు సంబంధించి ఏమైనా ఒడిదుడుకులు ఉన్నాయా, లేకపోతే అక్కడ జరిగినటువంటి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏం జరిగిందనే ఒక క్లారిటీ లేనటువంటి పరిస్థితి. దీనిపైన అధిష్టానం కూడా సీరియస్ గా తీసుకున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే పట్టు వస్త్రాలు సమర్పించేటటువంటి తరుణంలో ఎవరైతే బ్రహ్మోత్సవాలు నిర్వహించేటటువంటి అధికారులు ఉంటారో అధికారులతో పాటుగా అక్కడ ఉండేటటువంటి వాళ్ళకంటూ ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో భాగంగా కమిటీలో ఎవరికి ఏది ఇవ్వాలి, ఎంపీకి సంబంధించినంత వరకు ప్రోటోకాల్ వ్యవహారంలో ఎంపీ చిన్నికి ఏమి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, అదేవిధంగా ఎమ్మెల్యేకి ఏమి ఇవ్వాల్సి ఉంటుంది అనే దానిపై కొంత క్లారిటీ లేనటువంటి నేపథ్యం. దాంతో పాటుగా ఇద్దరు ఒక్కసారిగా రావడంతో ఎవరికి ఇవ్వాలో అనే ఆలోచనలో పడిపోయి ఎంపీకి ఇచ్చామంటూ కూడా అధికారులు అక్కడ ఉండేటటువంటి ఆలయ అధికారులు కానీ ఆలయానికి సంబంధించిన ధర్మకర్తలు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒకసారిగా ఎమ్మెల్యే రావడం, తల మీద పెట్టుకుని వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా షాక్ గురయ్యామంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆలయానికి సంబంధించిన ఈ విషయం మీద ఏదైనా చర్యలు ఉన్నాయనుకోవచ్చు. ఎందుకంటే నలుగురు చూసి నవ్వుకునే విధంగా కూడా ఇటు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ప్రవర్తించినటువంటి తీరు ప్రతిపక్షాలకు కూడా ఆస్కారం ఇస్తూ ఉంది కామెంట్స్ చేయడానికి. దీని మీద మరి అధికారం ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకోనుందా?
ఈ ఘటనకు సంబంధించినంత వరకు కూడా ఆలయ ధర్మకర్తల వ్యవహారం పైన పూర్తిగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆ పరిణామాలకు సంబంధించినంత వరకు, ఎందుకంటే నియోజకవర్గ ఎమ్మెల్యేతో పాటుగా ఎంపీ వచ్చినటువంటి నేపథ్యం, ఈ నేపథ్యంలో ప్రోటోకాల్ పాటించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ ప్రాధాన్యత కల్పించాల్సినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఎమ్మెల్యేకి సంబంధించినంత వరకు నియోజకవర్గానికి సంబంధించి పూర్తి బాధ్యత ఎమ్మెల్యేది ఉంటుంది. ఆ అన్ని నియోజకవర్గాలకు సంబంధించినంత వరకు కూడా ఎంపీకి బాధ్యత ఉండేటటువంటి నేపథ్యం. పార్టీ ప్రతిష్టతో పాటుగా ప్రోటోకాల్ పాటించాల్సినటువంటి బాధ్యత ఆలయ ధర్మకర్తలకి, ఆలయ అధికారులకు ఉంటున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ప్రాధాన్యతనిస్తూ ఎంపీకి కూడా ప్రాధాన్యత కల్పించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఆలయ అధికారులు నేరుగా ఎంపీకి పట్టు వస్త్రాలు ఇవ్వడం, ఎమ్మెల్యేనే చూసి చూడనట్టు వ్యవహరించడం కూడా ఒకంత దుమారం చెలరేగినటువంటి సిచ్యువేషన్ గానే చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది, ఎందుకంటే పార్టీ ప్రతిష్టకు సంబంధించిన అంశాలుగా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. నియోజకవర్గానికి సంబంధించి నియోజకవర్గాన్ని ఇన్ఛార్జ్ గా తీసుకెళ్లేటటువంటి ఎమ్మెల్యే గానీ, ఎమ్మెల్యే అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఎంపీ గానీ ఇటువంటి వ్యవహారానికి పాల్పడడం పైన మాత్రం అధిష్టానం సీరియస్ గానే తీసుకునే పరిస్థితి ఉంటుంది. ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది అనే దానిపై వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పారు. రైట్, స్టే విత్ us భరత్, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక ఎంపీ చేతిలోని పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే ఈ విధంగా లాక్కోవటం. ఎంపీ చిన్ని చేతిలో కూడా పట్టు వస్త్రాలు ఉన్నాయి, తాను సమర్పించడానికి వెళ్తూ ఉన్నారు. అదే క్రమంలో కూడా కొలికపూడి తన చేతిలో ఉన్నటువంటి పట్టు వస్త్రాలు లాక్కొని తల మీద పెట్టుకొని పక్కగా కూడా వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారాయి. మరి ఈ విషయం మీద అధిష్టానం దృష్టి సారిస్తుందా? ఎందుకంటే గతంలో నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయి. కొలికపూడి డైరెక్ట్గా కూడా కేసినేని చిన్ని విషయంలో కూడా వ్యాఖ్యలు చేశారు. తాను డబ్బులు తీసుకున్నారంటూ, ఇన్ని కోట్లు తీసుకున్నారంటూ ఎమ్మెల్యేకి అంటూ కూడా, ఎమ్మెల్యే పదవి కోసం ఇన్ని కోట్లు తీసుకున్నారంటూ కూడా వ్యాఖ్యానించారు. ఈ రకంగా కూడా వీరిద్దరి మధ్య బహిరంగంగానే ఇంకా అప్పుడు అధిష్టానం సీరియస్ అయ్యి పార్టీ పరువు తీస్తున్నారంటూ కూడా అధిష్టానం సీరియస్ అయ్యి వీళ్ళిద్దరితో కమిటీ మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాము. అయినప్పటికీ కూడా వీళ్ళిద్దరి మధ్య ఏ స్థాయి అంటే కనీసం మాట్లాడుకునేటువంటి సిచ్యువేషన్ కూడా లేదు అని అనిపించేలాగే ఇక్కడ ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. మరి దీని మీద అధిష్టానం దృష్టి సారిస్తుందా, లేకపోతే అధిష్టానం మరి వీళ్ళిద్దరి వ్యవహారంలో చేతులు ఎత్తేసిందా, మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. మరి ఇక్కడ పట్టు వస్త్రాలు ఆ నియోజకవర్గంలో ఎంపీ అయినటువంటి కేసినేని చిన్నికి ఇవ్వటం కరెక్టా, లేకపోతే ఎమ్మెల్యే కొలికపూడికి ఇవ్వటం కరెక్టా, ఎవరికి ఇచ్చి ఉండాల్సింది ఇక్కడ? అంటే ఒకవేళ ఇద్దరికి కనుక ఇచ్చి ఉంటే కనుక, ఇక్కడ పండితులు ఇద్దరికి ఇచ్చి ఉంటే ఈ విధంగా జరిగేది కాదంటారా? మీరేమనుకుంటున్నారో కూడా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి.